సో లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్లో మనం చెప్పుకుంటూ వెళ్దాం. సో మనం ఇందులో ప్రధానంగా ఈ కలర్ యొక్క ఇంపాక్ట్ ఇదంతా కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. These forces, in terms of spiritual development and not so much in terms of form, demonstrate through the virtues, as we call them, through magnetism and through vitality and intelligence. To put in quite briefly, as the student builds a pure physical body and a refined etheric, as he develops the emotional virtues, and as he coordinates and enlarges his mental body, he is continuously altering its rate of vibration and changing its rhythm, which change demonstrates to the eye of the clairvoyant as mutation in color. సో మనకి మ్యూటేషన్ ఇన్ కలర్ అన్నటువంటిది సాధనలో వీడికి చేంజ్ ఆఫ్ రథం అన్నటువంటిది ఉంటుంటుంది. తర్వాత చేంజ్ ఆఫ్ అండ్ ఈ కోఆర్డినేట్స్, అది ఈ వెర్చ్యూస్, ఎమోషనల్ వెర్చ్యూస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో కలర్ అన్నటువంటిది మనం చక్కగా మనం మెడిటేషన్ చేసుకుంటూ వెళుతుంటే మన యొక్క నెసెసిటీస్ అన్నటువంటివి నెమ్మదిగా మనకి ఏవి అయితే మనని అప్లిఫ్ట్ చేయడానికి ఉంటాయో అవి మాత్రమే మన యొక్క నెసెసిటీస్గా పెట్టుకుంటాం. సో ఆ రకంగా మన యొక్క రిథమ్ ఇన్ ది ఎమోషనల్ ప్లేన్ అన్నటువంటిది మారుతుంది. తర్వాత దానివల్ల ఏం జరుగుతుందంటే స్లోగా మన యొక్క ఎన్లార్జెస్ హిజ్ మెంటల్ బాడీ, మన యొక్క మెంటల్ బాడీ చాలా తక్కువగా వాడుతుంటాం. అది బాగా దాన్ని అంటే ఒక విషయాన్ని బాగా మనం సంగ్రహంగా తెలుసుకోగలగాలి అంటే మన యొక్క మెంటల్ బాడీ తోటి మనం వర్క్ చేయడం అటువంటివి చేస్తుంటే చాలా బాగా అర్థమవుతుంటాయి విషయాలు. ఎక్కువగా మనం యాజ్ వి సెడ్ ఎర్లియర్ ఎక్కువగా మనం ఎమోషనల్ బాడీతో మనం ఎక్కువగా ఉంటుంటాం. సో మెంటల్ బాడీని బాగా మనం చక్కగా తెలుసుకుంటూ ఉంటే దానివల్ల ఏంటంటే మనకు విషయాలు ఎంతో ఒక బ్రాడ్ అవుట్లుక్ అటువంటిది డెవలప్ అవుతుంది. అంటే విషయాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకుని లేదా వ్యక్తుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడటం అనేది వ్యవహరింపడుతూ ఉంటుంది మనకి. దీని నుంచి ఎన్లార్జెస్ హిజ్ మెంటల్ బాడీ. ఇవన్నీ జరిగేటప్పుడు వాడికి ఏమవుతుందంటే మ్యూటేషన్ ఇన్ కలర్ అంటుంటుంది అవుతుంది. అంటే ఫ్రమ్ వన్ కలర్ ఇంకో కలర్ అంటుంటుంది వీడికి మెడిటేషన్లో అందివ్వబడుతుంటుంది లేదా మారుతూ ఉంటుంది. అంటే మారడం అంటే ఏంటి, అక్కడ అప్పటిదాకా ఉన్నటువంటి కలర్ ఒకటి అదంతా అది మారుతుందని కాదు, వీడి యొక్క స్థితి అన్నటువంటిది ఎప్పుడైతే మారుతుంటుందో అప్పుడు వీడికి అందివ్వబడేటువంటి చోట్ల నుంచి వీడికి అందివ్వబడేటువంటి జ్ఞానము అన్నటువంటిది కొంచెం హెచ్చుగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఒక కలర్ ఆస్పెక్ట్గా వీడికి తెలియబడుతుంటుంది. As you have been taught, the colors as seen in the aura of a savage and in those of average developed man are extraordinarily dissimilar. సో ఒక పురుషుడు, ఒక గొప్పవాడు అంటే ఒక జ్ఞానం కలిగినటువంటి వాడు, ఒక మామూలు వాడు, వీళ్ళిద్దరి యొక్క కలర్స్ కానీ వీళ్ళిద్దరి యొక్క బాడీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక ప్యాసింజర్ ట్రైన్కి ఎలా అయితే తేడా ఉంటుందో అలా వీడి యొక్క లైఫ్ వేరు, వాడి యొక్క లైఫ్ వేరు. ఒక మాట చెప్పాలంటే therefore I would like to point out that as the race progresses as a collective unit, those who gaze upon it from a higher plane are aware of the steady improvement in the colors seen and are of greater purity and clarity of hue in the aura of the race. ఒక రేస్ అంటుంటుంది అంటే ఒక క్లాస్. ఇప్పుడు సపోజ్ మనం ఒక స్కూల్లో ఒక సెక్షన్లో 30 మంది పిల్లలు ఉంటే ఈ సెక్షన్ పీపుల్ బాగా చదువుతారండి అంటాం, లేదా ఈ సెక్షన్లో వాళ్ళు అంత ఇదిగా చదవరండి అని చెప్తుంటాం. ఇది దేని చేతండి కనుక ఓవరాల్గా అందులో ఉండేటువంటి 30 మంది పిల్లల్లో ఒక 20-25 మంది పిల్లలు బాగా శ్రద్ధ కలిగిన వాళ్ళు, చక్కగా చదువుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. సో ఆ సెక్షన్ ఏమంటాం, ఆ సెక్షన్ పీపుల్ చాలా ఇంట్రెస్టెడ్ అండి, వాళ్ళు బాగా చదువుతారండి వాళ్ళు అన్నటువంటిది మనం ఎలా అయితే అంటామో అలా రేస్ టు రేస్ దెర్ ఇస్ డిఫరెన్స్. ఈ రేస్ని మొత్తం వాళ్ళు సంగ్రహంగా చూడడం అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా. సో రేస్ని అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అట్లాంటియన్ రేస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 5th రూట్ రేస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఆరియన్ రేస్. దీనికన్నా ముందు ఉన్నటువంటిది అట్లాంటియన్ రేస్. అట్లాంటియన్ రేస్ కన్నా ఆరియన్ రేస్ ఎక్కువగా విషయాన్ని కానీ ఎక్కువగా జ్ఞానమునందు ఎక్కువగా విచ్చుకొని వీళ్ళు పనిచేయగలగటం అనేటువంటిది కానీ జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఎర్త్ ఈజ్ ఇన్ 4th రౌండ్. సో 4th రౌండ్లో నుంచి ఇది 5th రౌండ్లోకి వెళుతోంది. సో 4th రౌండ్లో ఉన్నటువంటి వాడు వీడికి జ్ఞానం కాస్త ఎక్కువగా విచ్చుకొని పనిచేయడం, ఎక్కువగా వీడికి చోట్లో ఉన్నటువంటి జ్ఞానం బాగా తెలియబడుతూ ఉండడం అనేటువంటి అవకాశములు అట్లాంటియన్ వాడి కన్నా ఆర్యన్ వాటిలో ఎక్కువగా ఉంటుంది.
చెప్పినటువంటి విషయాన్ని బాగా చక్కగా అవగాహన చేసుకోగలగటం, తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టుకోగలగటం, దీని యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ భక్తి ఇవన్నీ కలిగి ఉండటం, చెప్పబడినటువంటి విషయాన్ని యొక్క లోతులు వాడు బాగా ధ్యానము తపస్సు వీటి ద్వారా తెలుసుకోగలుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా ఆరియన్స్లో ఎక్కువగా ఉన్నాయి అట్లాంటియన్స్ కన్నా. సో యాజ్ రేస్ ప్రోగ్రెసెస్ ఇప్పటికన్నా నెక్స్ట్ రేస్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఆరియన్స్ కన్నా నెక్స్ట్ వచ్చేటువంటి 6th రూట్ రేస్ వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. అట్లా so those who gaze upon it from a higher plane are aware of the steady improvement in the color scene and of a greater purity and clarity of hue in the aura of the race, which aura is composed of the composite auras of the units of the race. For instance, the aura of the Atlantean root race and that of the Aryans are widely diverse and are radiantly different. సో దీనిలో ఏమవుతుందంటే కనుక మన యొక్క ఏవైతే వైసెస్గా ఉన్నాయో అవన్నీ వెర్చ్యూస్గా మారిపోతున్నాయి స్లోగా. అంటే మన యొక్క చెడు గుణాలుగా ఏవైతే ఉన్నాయో అట్లాంటియన్స్లో ఆరియన్స్లోకి వచ్చేటికి అవి వాటి యొక్క పరిపూర్ణత అన్నటువంటి వాటిలోకి వెళ్తాయి. అంటే లోవర్గా ఉన్నటువంటిది హయ్యర్గా అది అప్లిఫ్ట్ అవ్వబడటం అనేటువంటి జరుగుతుంటుంది. దాన్ని ఏమన్నా వైసెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వెర్చ్యూస్ అన్నారు దాన్ని. అంటే ఉదాహరణకి వీడికి చాలా మొండివాడు పిల్లవాడు, వీడు ఎవరు చెప్పిన మాట వినడం అనుకోండి, వాడికి ఏది నచ్చితే అదే చేస్తాడు, అది వాడి వైసెస్ అంటాం మనం. దాన్ని వీడు చక్కటి సాధనలో ఉన్నప్పుడు అది ఒక వెర్చ్యూగా మారిపోతుంది వీడికి. ఏంటి, వీడు ఇంకా ఆయన పాదాలు పట్టుకుంటే ఇంక వదలడు. వీడు ఎన్ని కష్టాలు రానివ్వండి ఏదైనా రానివ్వండి వీడు అంత మొండివాడు అనమాట. వాడు రే నువ్వు చనిపోతున్నావా అంటే చనిపోతే చనిపోని అంటాడు వీడు, అంతే ఒకటే మాట. పోతే పోనీ ఏంటైతే అంటాడు. ఇదివరకు వాడికి ఆ మొండితనం అనేటువంటిది పలానా సెల్ ఫోన్ గేమ్లో ఆడడం దాంట్లో ఉండింది, అది వీడి యొక్క వెర్చ్యూగా మారిపోతుంది ఫ్యూచర్లో. ఇదివరకు ఏంటంటే ఏమైనా వాడి ఫోన్ ముట్టుకోవాలంటే పేరెంట్స్ భయపడిపోతారు వాడి దగ్గర. ఎందుకంటే వాడు ఆ ఫోన్ వదిలేస్తే వాడు ఇంకంతే, వాడు నానా రాద్ధాంతం చేసేస్తాడు అనుకోండి. వాడు చాలా మొండివాడు ఇంట్లో. ఆ మొండితనం అనేటువంటిది వీడికి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే వాడు ఏదైతే పట్టుకుంటాడో అది వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడవడు, అది వాడి గుణం. అది వాడి వైసెస్గా ఉన్నటువంటి వెర్చ్యూగా మారిపోతుంది అన్నమాట. ఈ సాధనలో దీనిలోకి వచ్చాడు వాడు, అది చెప్తున్నాను. Of an involutionary quality of same force which is of later period will show forth as a virtue. The second point I seek to make is that these influences move in their own ordered cycles. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి move in their own ordered cycles. ఇవన్నీ కూడా these cycles we describe as the coming in or the going out of a ray. We describe as the coming in or going out of a ray. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ దేని చేత జరుగుతున్నాయి అంటే చోట్లో ఒక దీని అందు ఎంతో ఒక రేకి కానీ లేదా ఒక విషయమునకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటువంటిది ఒకనొక టైంలో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక క్వాలిటీ తీసుకోండి, అది దేని చేత జరుగుతుందంటే చోట్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి రే అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. 7 రేస్ అని మనం చెప్పుకున్నాం కదా, అందులో ప్రస్తుతం ఎర్త్ ఈజ్ ఇన్ 4th రౌండ్. అంటే 4 రేస్ దీనికి చక్కగా అవగాహన అయ్యాయి. అంటే 4 రేస్లో ఇది కొంత ఇది సాధించుకున్నాను అనుకోవచ్చు. సో ఈ 7 రేస్ భూమి మీద పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్క రే ఒక్కొక్క టైంలో పనిచేస్తుంటుంది కాబట్టి ఆ రే యొక్క వైబ్రేషన్ తగ్గట్టుగా ఆ భూమి మీద ఉన్నటువంటి జీవులు దాన్ని ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఇదివరకు ధ్యానము అంటే ఒక 40 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ ధ్యానం అంటే ఎవరో ముసలివాళ్ళు వాళ్ళు గుర్తు చేసుకోవడం అనేటువంటిదిగా ఉండేది. ఇప్పుడు ధ్యానము అంటే ప్రతి వాడికి కూడా ధ్యానం అనేటువంటిది అవసరం అన్నటువంటిది డాక్టర్సే చెప్పిస్తున్నారు. మీరు కాసేపు మెడిటేషన్ చేసుకోండి, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు దే ఆర్ డూయింగ్ యోగా అండ్ ప్రాక్టీసెస్ అండ్ మెడిటేషన్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఏదో తక్కువ తడుకులో ఏదో చేస్తున్నారు. ముందు ఏదో వాడు ఏ ఉల్టాగా అయినా రాయనండి, తర్వాత నెమ్మదిగా సీదాగా రాయించవచ్చు వాడి చేత, అది పెద్ద పని. ముందు అసలు రాయని వాడి కన్నా ఉల్టా రాయించిన వాడైనా పర్వాలేదు కదా. సో ఆ రకంగా వీటి యందు ఒక శ్రద్ధ అనేటువంటిది కానీ వీటి యందు వీళ్ళందరికీ ఒక ఇష్టము అనేటువంటిది కానీ తెలియకుండా జీవుల్లో డెవలప్ అవుతుంది. అంటే ఈ రేస్ అనేటువంటి ఒకటి వర్క్ చేస్తుంటుంది ఆ టైం, అది చెప్తున్నారు. Of an own order cycles, I seek to impress upon you that though all rays manifest in the solar system at certain stages of manifestation, more or less of them will be dominated simultaneously. These rays forces, influences, or coordination of qualities when expressed in terms of light, color, the matters that impinge upon the certain recognizable hues, and these give the
tone to the life of the personality or to the ego. They are recognized by you as a composite character and are seen by the clairvoyant as color. So దీన్నంతా కూడా అంటే ఈ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సరౌండింగ్స్ ఆర్ ఇన్ ది స్పేస్ ఆర్ ఇన్ ది బీయింగ్స్, ఇట్ ఈస్ ఒక క్లియర్వైంట్ అంటే ఒక హయ్యర్ విజన్ కలిగినటువంటి దీన్ని ఒక కలర్గా వీడు దర్శించుకుంటాడు. సో జరుగుతున్నటువంటి మార్పుకు తగ్గట్టుగా వాడు ఉంటాడు. అంటే ఉదాహరణకి ఈ మార్పు అనేటువంటిది మనం ఇక్కడ ఉన్నాం, మన ప్రదేశంలో మన ఊర్లో మనం ఉన్నాం. ఇక్కడ కాకుండా మనం వేరే దేశం వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్తే నాకు అన్నం పప్పు పెట్టండి అంటే వాడు ఎక్కడ పెడతాడు, పెట్టలేడు. సో అక్కడ ద ఫుడ్ ఈజ్ చేంజ్. అక్కడ మనం తినగలిగేటువంటి ఫుడ్ మాత్రమే వీడికి అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి దాన్నే వీడు తీసుకుంటాడు. అంతే అక్కడికి వెళ్ళినా ఇదే అలా కాదనమాట. సో ఈ చోట్ల ఈ చేంజెస్ అన్నటువంటివి ఎలా అయితే జరుగుతూ ఉంటాయో ఆ చేంజెస్ని వీడు చక్కగా తెలుసుకున్నటువంటి వాడై ఈ క్లియర్వాయింట్ దాన్ని ఒక కలర్గా వాడు తెలుసుకుంటాడు. సో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా జీవులు ఇది ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి అది అందించడానికి వాడు ఎక్కువగా ముందుకు వస్తుంటాడు ఈ క్లియర్వాయింట్. Groups, therefore, of units who converge through similarity of vibration will be seen as having approximately the same basic hue. So, ఒక గ్రూప్ వాళ్ళందరూ కూడా ఒక కలర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక దైవం అంటే ఎక్కువ ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువ ఇష్టం, ఇంకొకరికి శివుడు అంటే ఎక్కువ ఇష్టం, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా. సో అక్కడ వాళ్ళందరి యొక్క పూజలు కానీ వాళ్ళందరి యొక్క వైభవం వాళ్ళందరి యొక్క ఇష్టములు కానీ అవన్నీ ఒక రకంగా ఉంటాయి. కొందరికి కృష్ణుడు అంటే ఇష్టం. సో ఒక బేసిక్గా వీళ్ళందరూ ఒక కలర్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మాత్రమే దానికి అట్రాక్ట్ అవుతారు, వేరే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. శివుడి యొక్క భజన లేదా శివుడి యొక్క దర్శనం కొందరికి ఇష్టంగా ఉంటుంది. ఉదాహరణకి కొందరికి వెంకటేశ్వర స్వామి ఆ వైభవం అదంతా కొందరికి ఇష్టంగా ఉంటుంది, కొందరికి షిరిడి సాయిబాబా ఇలా. అంటే ఇక్కడ బేసిక్గా వాడి యొక్క కలర్ అన్నటువంటి దానికి తగ్గట్టుగా వాడు ఆ టేస్ట్కి వాడు ఎక్కువ ఇష్టపడుతుంటాడు. అంటే అది తప్పు ఇది రైటు ఇది అన్నిటికన్నా హైయెస్ట్ అన్నటువంటిది కాదు. వీడి యొక్క ఆ గ్రూప్ అందరికీ కూడా ఆ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ ఆ కలర్కి సంబంధించిన వాళ్ళుగా వీళ్ళని కన్సిడర్ చేస్తారు మాస్టర్. As stated above before, the color of large masses of people can be gauged and judged. It is in this way that the members of the hierarchy in whose hands is placed evolutionary development in the three worlds. ఎవల్యూషనరీ డెవలప్మెంట్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అంటుంటుంది దీన్ని బేస్ చేసి ఉంటారు. అంటే వీడు బాగా ఎమోషనల్గా ఉండేటువంటి వాడికి ఒక టైప్ ఆఫ్ థింగ్స్ అంటే వీడికి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. కొంత మెంటల్గా ఉండేటువంటి వాడు మెంటల్ బాడీలో ఉండేటువంటి వాడికి కొన్ని ఇష్టంగా ఉంటుంది. కొందరు బుద్ధిక్ లెవెల్లో ఉండేటువంటి వాడు వాడికి కేవలం చక్కగా అందరితోటి కావాల్సినటువంటి చేసి పెట్టడం, ఒక ధ్యానము యోగము ఇలాంటిది అంతే వాడు. సో ఇదంతా కూడా ఒక అలా వాళ్ళందరూ కూడా ఒక దాని కింద చేరతారు అన్నమాట. గురువులందరూ కూడా వేరువేరుగా అనుకోకూడదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అంతా కూడా అంటే ఒకళ్ళు సైన్స్ టీచర్, ఒకళ్ళు సోషల్ టీచర్, ఒకళ్ళు మ్యాథ్స్ టీచర్ అనుకోండి, లేదా ఒకడు సైన్స్ గ్రూప్కి టీచ్ చేసేవాడు, ఒకడు మ్యాథ్స్ గ్రూప్కి టీచ్ చేసేవాడు, ఒకడు కామర్స్ గ్రూప్కి టీచ్ చేసేవాడు. ఇందులో ఏ టీచర్ ఎక్కువ అంటే అందరి టీచర్స్కి సేమ్ శాలరీస్. ఈ టీచర్ ఎక్కువ ఆ టీచర్ తక్కువ అని కాదు, అందరి టీచర్కి శాలరీ వైజ్ దే ఆర్ సేమ్, క్వాలిఫికేషన్ వైజ్ దే ఆర్ సేమ్. అంటే వాళ్ళ యొక్క గ్రేడ్ ప్రొఫెసర్ అనో ఏదో అంటే హెచ్ఓడి ఇలా అంటారు కదా, ఆ వైజ్ దే ఆర్ ఆల్ సేమ్. సో సైన్స్కి మరి ఎక్కువ పిల్లలు ఉన్నారు కదండి, ఎక్కువ పిల్లలున్నా వాళ్ళకి ఇచ్చేటువంటి గ్రేడ్ అదే హెచ్ఓడి అని ఏదైతే అంటారో వీళ్ళు సైన్స్కి హెచ్ఓడి, వాళ్ళు కామర్స్కి హెచ్ఓడి అలా. సో అలా ఉంటున్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక కలర్ కింద కన్సిడర్ చేస్తారు అన్నమాట. సో వీడి ఈ కలర్ సపోజ్ వీడు ఒక కలర్లో ఉన్నటువంటి వాడు వీడి యొక్క అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలియబడుతుంటుంది వాడు సెలెక్ట్ చేసుకునేటువంటి దీని మీద అదంతా కూడా. సో ఆ రకంగా వాళ్ళని లీడ్ చేసేటువంటి మాస్టర్ ఒకరు. సో దీనివల్ల ఏంటంటే వీడు ఉదాహరణకు వీడు సైన్స్లో వీడు బాగా రాణించాడు, వీడు మ్యాథ్స్లో కూడా రాణించాలి, అలాగే వీడు కామర్స్లో కూడా రాణించాలి. ఒకటి వస్తే సరిపోతుంది అంటే ఒకటి వస్తే సరిపోతుంది. మామూలుగా మన యొక్క ఫిజికల్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక గ్రూప్ సరిపోవచ్చు, కానీ ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఒకటి వస్తే సరిపోతుంది అంటే ఒకటి వస్తే సరిపోతుంది. వీడికి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్నారు దాన్ని. అంటే సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటుంటుంది అన్నిట్లోనూ వీడికి ఉండాలి. సో ఆ రకంగా వీడికి సిద్ధింపడడానికి వీడు ముందు ఒక రేలో వీడు అప్లిఫ్ట్ అవుతాడు. నెక్స్ట్ వీడు మిగిలిన రేస్ కూడా వీడికి దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా వీడికి అందివ్వబడతాడు. ఒకటి చదువుకుంటే చాలా అంటే ఒకటి చదువుకుంటే సరిపోదు. రాముడు మాత్రమే దైవము అని తెలిస్తే సరిపోదు, రాముడు దైవమే అంతే.
రాముడు కృష్ణుడు కూడా దైవమే. ఇలా అన్నిటి యందు వీడికి ఒక సమదృష్టి వీడికి ఏర్పడాలి. ముందు అన్నిటి యందు సమదృష్టి ఏర్పడాలంటే ముందు వీడికి దృష్టి ఏర్పడడానికి ముందు రాముడి మీద వీడికి ఫోకస్ పెడతాడు. రాముడు అంటే ఎంతో భక్తి, ఎంతో చక్కగా పూజ చేసేస్తాడు, అది చేసేస్తాడు, ఇది చేస్తాడు, అయింది. నెక్స్ట్ వీడికి కృష్ణుడి యందు కూడా ఆ దైవత్వం కలిగేటట్టుగా. లేకపోతే రామభక్తుడు వచ్చి కృష్ణుడి కథ రాయడం ఏంటి? ఇదేంటి? రామభక్తుడు రాముడి కథ రాయమనండి, భాగవతం రాయమనడం ఏంటి? అది అంటే ఒకే ఒక తత్వం ఇన్నిటి యందు ఉంది అనేటువంటి తెలియాలి కదా మనకి. అందు గురించి ఇవన్నిట్లోనూ వాడికి దర్శనం అవ్వాలి. కృష్ణుడి యొక్క విధానం వేరుగా ఉంది, రాముడి యొక్క విధానం వేరుగా ఉంది. సో రాముడు చెప్పబడుతున్నటువంటి కలర్ ఆస్పెక్ట్గా వేరుగా ఉంటుంది, కృష్ణుడి యొక్క ఆస్పెక్ట్స్ వేరుగా ఉన్నాయి. సో అన్ని ఆస్పెక్ట్స్లోనూ వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వడానికి ఫస్ట్ ఇందులో వీడు ఈ ట్రైనింగ్ అయింది. నెక్స్ట్ ఆ ట్రైనింగ్లోకి వెళ్తాడు. వీళ్ళు పోస్టింగ్స్ ఇస్తారు, వీళ్ళు మిలిటరీ వాళ్ళకి కానీ వీటన్ని. ఒక దాంట్లో వీడు ఇదైతే సరిపోదు. మెడిసిన్లో కూడా ఒక పోస్టింగ్ ఇస్తారు. ముందు ఏదో సర్జికల్ పోస్టింగ్ అంటారు, సర్జికల్ పోస్టింగ్ అయితే మెడిసిన్ పోస్టింగ్, తర్వాత స్కిన్ కంప్లైంట్స్కి ఆ డాక్టర్ కింద పోస్టింగ్ ఇస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ వాడికి పోస్టింగ్ అవ్వాలి. వాడికి అన్నిట్లోనూ వాడు కరెక్ట్గా అయితే తయారవ్వాలి. ఆ రకంగా వీడికి ఇక్కడ కూడా ఏంటంటే కనుక అన్నిట్లోనూ వీడు ఇదవ్వాలి. Judge. It is in this way that the members of the hierarchy in whose hands is placed evolutionary development in the three worlds, judge of the stage attained and the progress made. అంటే ఇది అన్ని అంటే ఫస్ట్ అంటే అన్ని కలిపి చదివేద్దామండి అంటే కుదరదు. బాగా తెలుసుకోండి. ఒక లెసన్ ఒక సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేసాం, అప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారు, ఆస్ట్రాలజీ చక్కగా నేర్చుకోండి. ఆస్ట్రాలజీలో ఏబిసిడీలు నేర్చేసుకుని మళ్ళీ పామిస్ట్రీలోకి వచ్చేసి పామిస్ట్రీలో ఏబిసిడీలు అంతా కజిబిజ్ అయిపోతుంది మైండ్ వీడికి. ఇందులో శనిగ్రహం గురించి చెప్పింది కొంచెం వేరుగా ఉంటుంది, పామిస్ట్రీలో శనిగ్రహం గురించి చెప్పింది, సాటర్న్ గురించి చెప్పింది వేరుగా ఉంటుంది, హిస్టాట్రిక్గా సాటర్న్ గురించి చెప్పింది ఇంకా హైయెస్ట్గా ఉంటుంది. ఇలా వీటిల్లో ఈ లింకప్ అనేటువంటి వీడికి కరెక్ట్గా తెలియాలంటే ముందు ఒక దాంట్లో వీడు చక్కగా నేర్చుకుని చక్కగా ఏర్పడిన తర్వాత అప్పుడు ఇంకొక సైన్స్, అప్పుడు ఇంకొక సైన్స్, అలా ఒక్కొక్కటి వీడు నేర్చుకుంటూ వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడైనా లైఫ్లో అన్ని సైమల్టేనియస్గా నేర్చేసుకుంటామనంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుగురించి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వాలి, బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ అలా వీడు అప్లిఫ్ట్ అవుతూ ఉంటాడు వీడు లైఫ్లో. జడ్జ్ అది డిఫరెంట్ రేస్ కమ్ ఇన్ బేరింగ్ యూనిట్స్ కలర్డ్ బై దట్ రే. bearing units colored by that ray. Other rays pass out carrying with them units of a different basic hue. In the period of transition, the blending of color is of deep complexity, but of mutual helpfulness and benefit. The blending of color is of deep complexity. And the blending of color and the deep complexity. ఫస్ట్ బేసిక్గా ఒకటి చదువుకున్నాడు, ఇంకొకటి వీడికి అందేపడుతుంది. అంటే ఒకటి ప్రధానంగా కలిగి ఉండి మిగిలినది దానిలో ఉన్నటువంటి అట్లీస్ట్ బేసిక్ పాయింట్స్ వీడు తెలుసుకోండి. అంతే. మన ఉదాహరణకి ఆస్ట్రాలజీ, మన హోమియోపతి బాగా అబ్బుతుంది అనుకో, హోమియోపతి చదువుకోండి. తర్వాత ఆస్ట్రాలజీ కూడా కొంచెం కొంచెం మనకు పూర్తిగా అవగాహన అవ్వట్లేదండి అంటే పర్వాలేదు, కొంచెం కొంచెం తెలుసుకోండి. జస్ట్ మినిమం నాలెడ్జ్ తెలుసుకోండి ఆస్ట్రాలజీ. అలాగే పామిస్ట్రీ బేసిక్ థింగ్స్ ఏబిసిడి లాగా కొంచెం కొంచెం తెలుసుకోవాలి. నేను సైన్స్ అంటే నాకు 2+2 4 అంటే నాకు తెలియదండి ఆ లెక్కలు అని అనుకోండి. జస్ట్ బేసిక్గా ప్లస్లు, కూడికలు, తీసివేతలు ఇవి ఎలా అయితే తెలుసుకోవాలో ప్రతివాడు కూడా అలా బేసిక్ నాలెడ్జ్ అంటే వీడు డెవలప్ చేసుకోవడం అంటే చేస్తే ఆ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా వీడికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అది కలర్ ఈజ్ ఆఫ్ డీప్ కాంప్లెక్సిటీ బట్ ఆఫ్ మ్యూచువల్ హెల్ప్ఫుల్నెస్ అండ్ బెనిఫిట్. అప్పుడు వీడికి ఆస్ట్రాలజీలో చెప్పేటటువంటి సాటర్న్ గురించి కానీ గురువు గురించి కానీ ఇది కొంచెం బేసిక్ నాలెడ్జ్ వీడికి వచ్చింది. అలాగే పామిస్ట్రీ నేర్చుకుంటాడు, అందులో కొంచెం బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. ఇవన్నీ వీడు జోడించుకుంటే వీడికి చాలా అసలు సాటర్న్ కానీ ఇవన్నీ ఉండి సోలార్ సిస్టమ్ ఇదంతా దేని చేశారు ఇవన్నీ విషయాలు కొంచెం బాగా చక్కగా అవగాహన అవుతుంది. అది ఇక్కడ విషయం. ఈచ్ రే ఇంపార్ట్స్ సమ్వాట్ టు ద అదర్ రేస్ ఇన్ ఇన్కార్నేషన్ అట్ ది సేమ్ టైం. ఈచ్ రే ఇంపార్ట్స్ సమ్వాట్ టు ద అదర్ రే ఇన్ ఇన్కార్నేషన్ అట్ ది సేమ్ టైం. అంటే ఒక రేలో వీడు చక్కగా ఇదైనటువంటి ఇంపార్ట్స్ అదర్ రేస్ అంటే వీడికి సైన్స్లో వీడు చక్కగా వచ్చాడు, వీడికి దానికి కొంచెం టచ్ మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఫిజిక్స్ ద్వారా కొంచెం మ్యాథ్స్ టచ్ ఉంటుంది. సో దాని నుంచి వీడు కొంచెం మ్యాథ్స్ చదువుకోవాలి. కేవలం సైన్స్ మాత్రమే అంటే కుదరదు. అలా ప్రతి దాంట్లోనూ కొంత అంటే నేను ఇది మాత్రం నాకు
అన్నటువంటిదిగా పెట్టుకుంటే మనం పరిపూర్ణత సాధించడం. ఎప్పుడైనా సరే జీవుడుగా ఉన్నటువంటి వాడు పరిపూర్ణత సాధించాలి. అది బాగా తెలుసుకోవాలి. అంటే సాధనలో ఇంకొక పాయింట్ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా ఈ ప్లేన్ ఆఫ్ ఎండెవర్ వెళుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక 5 ఏళ్ల క్రితం మనం ప్రేయర్ మాత్రమే చేస్తున్నాం అనుకోండి. ఒక 4, 5 ఏళ్ళు మనం చక్కగా చేస్తుండేటికి మనకి నెక్స్ట్ స్టెప్ మనకి లైఫ్‌లో అది జోడింపబడుతుంది. భాగవతం చదువుకోండి అని. భాగవతం చదువుకుంటున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్ మనకి జోడింపబడుతుంది. దట్ మీన్స్ వీడి ప్లేన్ ఆఫ్ ఎండెవర్ కరెక్ట్‌గా ఉందని అర్థం. బాగా గుర్తుంచుకోవాలి. ప్రేయర్ మాత్రమే దానికే వాడు అలా ఉండిపోవడం అంటే కాదు. నెక్స్ట్ స్టెప్, దాని పై స్టెప్. అలా ఇవన్నీ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ప్రేయర్ ఒకటి చేసినా చాలు, ఇవన్నీ చేసుకున్నా కూడా వాడికి ఇంకా దైవం గురించి బాగా వాడికి జీవితంలో వాడు నింపబడుతుంది. అందు గురించి ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. Slightly affected అది. Each same time and the rate of rhythm will be slightly affected. This from the standpoint of the present and of time in the three worlds may be almost inappreciably small, but through the frequent meeting and interplay of forces and colors and their constant action and interaction upon each other will come a steady general leveling up and an approximation in vibration. You will see therefore how synthesis is achieved at the end of a greater Mahamanvantara. ఒక సింథసిస్ అన్నటువంటిది మీకు అప్పుడు బాగా తెలియబడుతుంది. అంటే సింథసిస్ అన్నప్పుడు ఎప్పుడు అమ్మవారి పూజ చక్కగా చేయగలరు, మీరు బాగా చేయండి. అలాగే స్వామివారి పూజ బాగా చేయండి. సో దట్ ఇవన్నీ, అలాగే శివారాధన బాగా చేయండి. అలాగే షిరిడి సాయిబాబాని బాగా ఇంకా 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 వీళ్ళందరినీ మీరు దర్శించుకుంటే మీకు ఒక సింథసిస్ అన్నటువంటిది లైఫ్లో ఏర్పడుతుంది. ఏది ఒక్కటి చేసినా చాలు, ఇవన్నీ చేసుకుంటే లైఫ్ యొక్క సింథసిస్ మీకు బాగుంటుంది. పండగ ఉంది, ఏదో అన్నం పప్పు కూర వండుకుంటే చాలు కదా, మరి 10 రకాలు వండుకోవడం అటువంటి చేస్తే చాలా బాగుంటుంది. మనకి పండగ చాలా బాగా జరిగినట్టు, ఆ ప్రిపరేషన్లో చాలా ఆనందం ఉంది. అవన్నీ తింటూ ఉంటే మనకి ఇంకా చాలా ఆనందం ఉంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అవన్నీ పెడుతుంటే వాళ్ళందరూ బాగుందంటే ఇంకా ఆనందం ఉంది. అవన్నీ ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం తీసుకోవడంలో ఇందులో ఇవన్నీ ఆనందం ఉంది. పండగ ఎలా జరిగిందని నెక్స్ట్ డే మనం ఫోన్ చేస్తే చాలా బాగుందండి, పండగ చాలా బాగా జరిగింది, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అది ఇదంతా మనం చెప్పుకుంటాం. అంటే ఏంటి బాగా జరగడం అంటే ఏంటి? ఇదంతా చేసుకోవడమే బాగా జరగడం. ఇంకొకడు అన్నం పప్పు వండుకున్నాడు, మరి ఏమంటాడు వాడిని? వాడికి జరిగింది కానీ వీడికి బాగా జరిగింది అంటాం మనం. వాడికి జరిగింది పండగ, వీడికి బాగా జరిగింది పండగ. అలా లైఫ్ ఇదన్నిటితోటి ఫుల్ఫిల్ అవ్వాలి లైఫ్. అంటే అమ్మవారి పూజతోటి ఫుల్ఫిల్ చేయండి, బాబా గారు భజనతోటి ఫుల్ఫిల్ చేయండి, మాస్టర్ శివ ప్రేయర్ చేయండి, అన్నీ చేయండి. అన్నీ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా ఈ కలర్స్ అంటే చక్కగా ఇవన్నీ దానిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ అంటే అన్ని బుక్స్ మనం చదువుకుంటాం. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, ఆయన ఏ యాంగిల్లో చెప్తున్నారో చదువుతాం. రమణ మహర్షి చెప్పారు, మాస్టర్ జాల్కుల్ గారు చెప్పారు, మాస్టర్ ఈకే గారు చెప్పారు. వీళ్ళందరూ మనం చదువుకోవడం చేద్దాం. అవుతుందంటే కలర్ అంటే చక్కగా మనకు అన్ని కలర్స్, అంటే ఒకటే కలర్ ఎంతసేపు చూస్తాం మనం, ఒక 4-5 రకాల రంగులు డ్రెస్సులు ఉంటే మనకు చాలా బాగుంటుంది చూడడానికి, అంతే కదా. ఈ కలర్ వేసుకుందామా, ఆ కలర్ వేసుకుందామా అంటే అలా మన లైఫ్ ఒక సింథసిస్గా తయారవుతుంది. అంటే విషయాన్ని అనేక కోణాల్లో మనం బాగా అర్థం చేసుకుంటే ఏదో కోణం చేత మన లైఫ్ చక్కగా ఉన్నటువంటి దాన్ని బాగా అవగాహన చేసుకోగలగటం చక్కగా ఒక సింథసిస్గా ఉంటుంది లైఫ్. పరిపూర్ణము అన్నటువంటిది, పూర్ణము అన్నటువంటిది సిద్ధింపడుతుంది. పూర్ణం ఎక్కడి నుంచి ఉందంటే అక్కడ ఉంది పూర్ణం, అది ఇక్కడ పూర్ణముగా రావాలి. పూర్ణం అంటే అన్నీ ఉండాలి, దాంట్లో అన్నీ ఉండాలి. పూర్ణములో ఒకటి మాత్రమే తీసుకొచ్చానండి అంటే సరిపోదు. టిఫిన్ బాక్స్ అంటే అన్నీ ఉండాలి. పప్పు ఉండాలి, కూర ఉండాలి, సాంబార్ ఉండాలి, పచ్చడి ఉండాలి, పెరుగు ఉండాలి, అన్నీ ఫుల్ సింథసిస్ అవ్వాలి లైఫ్ ఎప్పుడు కూడా. అన్నీ తెలుసుకోగలగాలి, అన్నీ చేసుకోగలగాలి. అది Mahamanvantara. The three rays absorb the seven and lead eventually to a merging in the synthetic ray. ఇవన్నీ కూడా రివర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఈ 7గా ఇవన్నీ ఏర్పడినటువంటి మళ్ళీ 3గా వెళ్ళిపోతాయి, 3గా కలిస్తే 1గా వెళ్ళిపోయి అదంతా కూడా వెళ్ళిపోతుంది మనకి. In the microcosm, the three rays of the monad, the ego and the personality, the three rays of the monad, the ego and the personality. ఈ 3గా వచ్చింది జీవుల్లో, monad, ego, personality. Will likewise dominate and absorb the 7 and in time also lead to a merging in the synthetic ray of the monad. The correspondence will be found perfect. These forces or virtues or influences, I reiterate, synonymous terms because of the need of clear thinking on your part, are gradually received into the bodies of the personality with ever greater facility and fuller expression. As the bodies are refined, they provide better mediums for incoming forces. As the bodies are refined, they provide better mediums for incoming forces. The bodies బాగా రిఫైన్ అవ్వాలి మనకు. అంటే
అమ్మవారిని క్రితం సంవత్సరం మనం అర్చించినది వేరు, ఈ సంవత్సరం ఇంకా బాగా మనం అమ్మవారిని అర్చిస్తే అప్పుడు మనకు అందివ్వబడేటువంటి ఫోర్సెస్ ఇంకా బాగుంటాయి, ఇంకా బాగుండాలి. చోట్లో మనం ఒక పరిపూర్ణత సాధింపడాలి. అంటే ప్రతి సంవత్సరం దసరా చేస్తున్నాం, ఈ సంవత్సరం చేస్తున్నాం అంటే క్రితం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి. మనం చేసేటువంటి పూజ కానీ, మనం చేసే అర్చించేటువంటి విధానం కానీ, మనలో భక్తి కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగుండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ది రిఫైన్డ్ progression, fuller expression. As the bodies are refined, they provide better mediums for incoming forces. And the quality of any particular force, or to reverse it, the force of any particular quality becomes more perfectly expressed. The force of any particular quality, more perfectly expressed. Here comes in the work of the student in meditation. Early in evolution, these forces played through and on the bodies of a man with little understanding on his part and small ability to profit thereby. But as time proceeds, he comprehends more and more the value of all that event shares and seeks to profit by the sum of the qualities of his life. Herein comes opportunity in the intelligent apprehension of quality, in the striving after virtue, and in the building in of godlike attributes comes response to those forces and a facilitating of their action. Facilitating of their action. అంటే మనం ఎలా ఉండాలి, చక్కగా మనం తయారైతే టు ఫెసిలిటేట్ దేర్ యాక్షన్. అట్రిబ్యూట్, గాడ్ అట్రిబ్యూట్ అవ్వాలి. అంటే ఏంటంటే మన ద్వారా అమ్మవారు చక్కగా పలకాలి, మన ద్వారా అమ్మవారు తను చేద్దాం అనుకున్నటువంటి పని చేయాలి. ఎవరి ద్వారా చేద్దామని చూస్తుంటారు అమ్మవారు. మన బిహేవియర్ కానీ మనం ఇవన్నీ చక్కగా రిఫైన్ అయినప్పుడు వాళ్ళు మన ద్వారా పనులు చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే భూమి మీద ఎంతో పనులు ఉంటాయి, దానికి ప్రతిసారి వాళ్ళు అవతారం ఎత్తురావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవడన్నా ఈ పని చేసి పెడతాడని చూస్తుంటారు. ఎవడు పని చేయగల, ఎవడు దానికి అర్హుడు అంటే ఎవడైతే ఈ లింకప్ ఇదంతా కలిగి ఉంటాడో, మొనాయిడ్, ఈగోయిక్, పర్సనాలిటీ ఇవన్నీ చక్కగా లింకప్ అయ్యి చక్కగా ఉండగలుగుతుంటాడో వాడు అర్హుడు అవుతాడు. వాడు మొనాడిక్ ప్లేన్లో వాడికి అందివ్వబడుతుంది, లేదా ఈగోయిక్గా వాడికి అందివ్వబడుతుంది. గ్రేడ్స్ ఇవన్నీ కూడా. సో ఈ లింకప్ అన్నటువంటి చక్కగా చేసుకుని ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు అట్రిబ్యూట్ అయ్యి వాళ్ళు వీళ్ళ ద్వారా పనిచేస్తుంటారు. ఆఫ్ దేర్ యాక్షన్ ద స్టూడెంట్ ఆఫ్ మెడిటేషన్ ponders on those forces or qualities. He seeks to extract their essence and to comprehend their spiritual significance. He broods on his own lack of response. He realizes the deficiencies in his vehicle as a medium for these forces. He studies the rate of his rhythmic vibration and he strenuously endeavors to bend every opportunity to meet the needs. Every opportunity to meet the need. Opportunity అంటే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అంటారు ఒకసారి వస్తుందని. నీడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ నీడ్ ఇక్కడ వీళ్ళందరికీ ఒక నీడ్ ఉంది, ఆ ఆపర్చునిటీ నీకు ఇస్తున్నారు, నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావా లేదా, అంతే పాయింట్. వీళ్ళందరికీ అన్నం వడ్డించాలి, ఎవరు వడ్డిస్తారని పిలిచారు, వెంటనే నేను వడ్డిస్తానని చేతి వీళ్ళు వడ్డించాడు, వీడికి ఆపర్చునిటీ వచ్చిందని అర్థం. మనం చేతకపోతే వేరేవాడు అక్కడ 100 మంది వచ్చారు, ఎవడొకటి చేతితో వాడు ఎవడొకటి వడ్డించేస్తాడు. ఆపర్చునిటీ మనకి అందివ్వబడటం అనేటువంటిది ఎక్కువ అవకాశం. సో ఈ రకంగా మనం బాగా ట్యూనప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎంత బాగా ట్యూనప్ చేసుకుంటుంటే వాళ్ళు మన ద్వారా అంతగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది చేసుకోవాల్సిన పని వాళ్ళది, మనం చూడక్కర్లే. మన పని ఏంటంటే మనం ఎక్కువగా ట్యూనప్ అవ్వడం అనేటువంటి మనం చేసుకోవాలి. హయ్యర్ ప్లేన్స్ తోటి మనం లింకప్ అవ్వగలగడం. పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు ఈగోయిక్గా లింకప్ అవుతుంటాడు, ఈగోయిక్గా లింకప్ అయిన తర్వాత మొనాడిక్ తోటి లింకప్ అవుతుంటాడు. ఇది వాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీడి ద్వారా చేయించాలనుకునే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళేమి నా దగ్గర భక్తులు రండి నేను మీ అందరికీ జ్ఞానం బోధిస్తానని కానీ, ఇలా ఎప్పుడు పిలవలేదే రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, షిరిడి సాయిబాబా కానీ, వాళ్ళ దగ్గరకు ఆటోమేటిక్గా వాళ్ళందరూ చేరిపోతారు అంతే. లింకప్ అయ్యి వాళ్ళ ద్వారా చేస్తూ ఉన్నటువంటి వర్కింగ్స్కి జీవులందరూ కూడా వాళ్ళ ద్వారా చేయించుకోవడానికి వాళ్ళు వస్తుంటారు. ఎప్పుడైనా అదే మార్గం. ఇందు గురించి ఏంటంటే మనం కూడా ఏంటంటే ఈ లింకప్ కలిగి ఉంటే మన ద్వారా ఏం సేవ చేయించాలనుకుంటారో వాళ్ళు మన ద్వారా ఆ పని చేయించుకుంటారు. అది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి. సో అందు గురించి మనం ఏం చేయాలంటే మనలో డెఫిషియన్సీస్గా ఏమున్నాయి ఇవన్నీ మనం సరిదిద్దుకోవాలి. నాలో తప్పులు ఏమున్నాయి అది సరిదిద్దుకోండి. మనలో ఉండకూడనటువంటి లక్షణాలు ఏమున్నాయి అది నెమ్మదిగా సెట్ చేసేసుకుంటూ ఉండాలి. అది రిఫైన్డ్ అవ్వాలి బాగా. అది మనకే తెలుస్తుంది నాలో ఏం తప్పులు ఉన్నాయి, అది మనం సరిదిద్దుకుంటున్నాం లేదా అనేటువంటి మనకి తెలుస్తుంది. అందు గురించి అలా సరిదిద్దుకుంటూ his rhythmic vibration and he strenuously endeavors to bend every opportunity to meet the needs. He concentrates on the virtue, and if he is so situated that he is aware of the incoming ray or of the ray in dominance at that time, he avails himself of the hour of opportunity and cooperates with the force extant. All this he does through the ordered forms of the true
అండ్ అకల్ట్ మెడిటేషన్. ఆర్డర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది ట్రూ అండ్ అకల్ట్ మెడిటేషన్. అంటే ఒక భక్తిపూర్వకముగా చేయడం వేరు, వీడి ద్వారా అట్ ఫోర్స్ చేయించడం వేరు. రెండింటికి తేడా. వీడు వాడు పిల్లవాడు, వాడికి ప్రేయర్ చేయడం ఇష్టం లేదు, వాడు చెవి పెట్టి వాడి చేత ప్రేయర్ చేయించడం వేరు. అయితే వాడు చక్కగా 5 ఏడుకు వాడే లేచేస్తాడు ముందు. ఏంటి మనం గురు పూజలకు వచ్చాను, లేండి అంటాడు పిల్లవాడు. దగ్గర ఇంకా టైం ఉంది రా అనొచ్చు తల్లిదండ్రులు. కాదు కాదు లేండి అంటాడు వాడు. అంటే వాడికి బై నేచర్ హిస్ లింక్ టు ద మాస్టర్, అదనమాట. సో ఆర్డర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది ట్రూ అండ్ అకల్ట్ మెడిటేషన్. యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్, yes, again I prophesy, occult students will be given certain facts anent the dominating race, which will enable them to avail themselves of the opportunity any particular ray affords. Opportunity any particular ray affords. సో వీళ్ళందరికీ కూడా అక్కల్ట్ స్టూడెంట్స్, ఓసి, వీళ్ళందరూ కూడా ఓఎస్ అది విల్ బి గివెన్ సర్టెన్ ఫ్యాక్ట్స్ అండ్ ది డామినేటింగ్ రేస్. వీళ్ళందరికీ అంటే మిగిలిన వాళ్ళకి తెలియబడేటువంటి విషయములు వేరు, ఒక అక్కల్ట్ స్టూడెంట్గా ఉన్నటువంటి వాడికి తెలియబడేటువంటి వేరు. వీడికి ఇంకొంచెం ఇన్నర్గా ఉన్నటువంటి రహస్యాలు వీడికి తెలియబడుతుంటాయి. తెలియబడిన ద్వారా వీడు, ఉదాహరణకు ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ పెళ్లి నిర్వహించేటువంటి వాళ్ళ క్లోజ్గా కొందరు పనిచేసేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి అప్పుడు ఉండేటువంటి సౌకర్యములు లేదా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వాడు ఆ వర్క్ చేసేవాడు కొంచెం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా పనిచేసేవాడు వేరుగా ఉండొచ్చు. సో వీడు అక్కల్ట్ స్టూడెంట్గా ఉండేటువంటి వాడికి అప్పుడున్నటువంటి ఫోర్సెస్కి అప్పుడున్నటువంటి దీనికి తగ్గటువంటి రహస్యాలు వీడికి తెలియబడతాయి. తద్వారా వీడు అప్పుడున్నటువంటి రే ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వీడు ఉంటాడు. మాస్టర్ గారు ఆయన ఆయుర్వేదం ఎంతో నిష్ణాతులు. ఆయన ఆయుర్వేదం చేయడం చాలా హాయి ఆయనకి, వాళ్ళ తండ్రి గారి నుంచి నేర్చుకున్నారు. కానీ బట్ హోమియోపతి హెల్త్ చూసాను. హోమియోపతి అంటే మన బేసిక్ నుంచి ఆయన వచ్చారు. ఆయుర్వేదం అంటే ఆయనకి ఇదంతా వచ్చింది. కానీ అప్పుడున్నటువంటి రేకి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అంతే. ఉన్నటువంటి రే అప్పుడున్నటువంటి మాస్టర్ గారు వాళ్ళు ఆయన హోమియోపతి చేయమన్నారు, అందుకని హోమియోపతి హీ ల్యాండ్ అండ్ హీ డిడ్ అది. సో ఆ రేకి తగ్గట్టుగా వీళ్ళు తయారవుతుంటారు. రే ఎఫర్ట్స్ అది. Effect on the environment. As regards our third point, the effect of all the above on their environment, it will be obvious at once to the careful student that the effect upon the environment will be noticeable, especially as more and more of human race come under the conscious control of their higher self and in line with the law. Certain things will then be possible. అందరూ కూడా హయ్యర్ సెల్ఫ్ తోటి వీళ్ళు లింకప్ అయ్యేటువంటిగా మనం చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే పరమ గురువులు వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. దానికి మనం కూడా ఉడతా భక్తి అనుకుంటుంది మనం కలగాలి. మనం కూడా గురించి మనం కూడా జీవుల్లో ఒక హయ్యర్ సెల్ఫ్ తోటి లింకప్ అవ్వగలిగేటువంటి దానికి మనం ఏం చేయగలుగుతాం అంటే ఒక తపస్సు చేయండి. ప్రతి వాళ్ళు ఒక తపస్సు చేయండి. వాళ్ళ ద్వారా పరమ గురువులు ఏం చేయించదలుచుకుంటారో వాళ్ళు చేస్తారంతే. ఎలా చేయించుకుందాం అనేటువంటిది వాళ్ళకు వదిలేసేయండి. నేను ఎలా చేయగలుగుతాను అనేది మీరు ఆలోచించండి. జీవులందరూ కూడా ఒక హయ్యర్ సెల్ఫ్ తోటి వీళ్ళందరూ లింకప్ అవ్వాలి అంటుండేది ఒక సంకల్పం కలిగి ఉండి మీరు చేసేటువంటి ప్రేయరు పూజ వాటిలో ఆ సంకల్పం వీళ్ళైతే చెప్పుకొని మీరు చేయండి. అదొక్కటి చేస్తుంటే చాలు, అది ఆటోమేటిక్గా జీవుల యొక్క థాట్ ఫార్మ్స్లో మార్పు వచ్చేస్తుంది. మనం వీళ్ళందరిని కూర్చొని మీరు సత్యమే పలకండి, ఆ పనులు చేయొద్దు ఈ పనులు చేయొద్దని వాళ్ళు టీచింగ్ సీకర్లేదు. మనం ఇంట్లో కూర్చొని మన పూజ మనం చేస్తున్నప్పుడు ఈ సంకల్పం మనం చెప్పుకొని ఇప్పుడు హయ్యర్ సెల్ఫ్ తోటి లింకప్ అవ్వాలి. ఇక్కడ ఉండేటువంటి జీవులందరూ, భూమి మీద ఉండేటువంటి జీవులందరూ కూడా ఈ విధంగా లింకప్ అవ్వాలనేటువంటి ఒక సంకల్పం చెప్పుకొని మనం పూజ కానీ క్రతువులు కానీ లేదా మన ధ్యానములు కానీ ఇవన్నీ చేస్తుంటే మనలో ఒక హయ్యర్ సెల్ఫ్ తోటి మనం ఆటోమేటిక్గా లింకప్ అయిపోగలుగుతూ ఉంటాం. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు కూడా తెలియకుండా ఆ కోరిక అంటుండేది వాళ్ళు అలా కలుగుతుంటారు. ఏంటి అంతసేపు ఈ ధన సంపాదన ఇదేనా, కాసేపు వెళ్ళి 1 రోజులు వెళ్ళి తిరుమల వెళ్ళి సేవ చేద్దాం అంటే కోరిక వాళ్ళకి కలుగుతుంది. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నారు. తిరుమలలో సేవ ఎప్పుడు నాకు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఆ రకంగా వీళ్ళు ఒక చైతన్యం వాళ్ళు అలా డెవలప్ అయిపోతుంటుంది. అది సో దానికి పాయింట్స్ చెప్తున్నా. సర్టెన్ థింగ్స్ విల్ దెన్ బి పాసిబుల్. అప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద దేవా ఆర్ ఏంజల్ ఎవల్యూషన్ విల్ కమ్ అబౌట్. అప్పుడు వీడు ఎప్పుడైతే హయ్యర్ సెల్ఫ్ తోటి వీడు లింకప్ అవుతాడో అంటే ఈగోయిక్గా వీడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు దేవతలు వాళ్ళతోటి భూమి మీద ఉన్నటువంటి దేవతలు వీడు వాళ్ళతోటి వీడికి ఒక చక్కటి లింకప్ ఏర్పడుతుంది. దో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నౌ త్రూ ఇన్స్టెబిలిటీ ఆఫ్ వైబ్రేషన్. ఇప్పుడు మనకి అది ఇంపాసిబుల్గా ఉంది. దేవతలు మన ద్వారా ఏంటంటే దేవతలు అసలు ఎక్కడ వాళ్ళు కనబడితే చాలు వాళ్ళు కాళ్ళు పట్టుకుని నేను అది అడుగుదాం ఇది అడుగుదాం అని ఉందండి. వాళ్ళు మన ద్వారా అంటే నీకు ఇప్పుడు ప్రస్తుతం ఇంపాసిబుల్గా ఉంది. వాడిని కనబడితే వాడు కాళ్ళు పట్టేసుకుంటాము, వాడిని వదలవు.
మన గురించి వాడు నీ దగ్గరికి రాడు. వాడు ఎప్పుడు మన దగ్గరికి వస్తాడంటే చెప్పండి సార్ ఏంటి పని అని మీరు అడిగితే ఇదిగో ఇదని చెప్పి ప్రతిరోజు వచ్చి నీకు టీచింగ్స్ ఇచ్చేసి వెళ్తుంటాడు. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు కనబడితే మనం ఏం చేస్తాం వాడిని, బాబు నాకు ఆ కష్టం ఈ కష్టం అంటే వాడి పని చేసుకొనియో, వాడు మన ద్వారా పని చేసుకోవడం దేవుడు ఎరుగు, వాడి పని కూడా వాళ్ళని చేసుకొని అన్నమాట. అందు గురించి వాళ్ళు కనబడకుండా అలా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఏది ఎప్పుడు ఇవ్వాలో మనకు అది అప్పుడు ఇస్తుంటారు వాళ్ళు. అంతటిదాకా మనం ఆగిలా అన్నటువంటిగా మనకు ఉంటుంది కాబట్టి వాడు కనబడితే చాలు వాడిని పట్టుకుని లాగేద్దాం, పీకేద్దాం, అడిగేద్దాం అన్నటువంటిగా ఉంటుంది. అందు గురించి మనం ఈగోయిక్గా మనం ఎవాల్వ్ అయినప్పుడు వాళ్ళు దేవతలు వాళ్ళు మన ద్వారా వాళ్ళు చేయించుదాం అనుకున్నటువంటి వర్క్స్, వాళ్ళన్నీ డిక్టేషన్స్, లెటర్స్ ఇవన్నీ ఇస్తుంటారు. అప్పుడు వాళ్ళు మనం కలిసి పనిచేస్తుండడం అనేటువంటిది ఉంటుంది. చాలా అంటే యూ విల్ ఎంజాయ్ ఏ డిఫరెంట్ వరల్డ్ అంతే. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉన్నటువంటి వాడు చెప్తారు, ఏం కార్లు అండి అక్కడ ఎంత ఇదిగా ఉంటుందండి, ఆ కార్లు, ఆ రోడ్లు, లైఫ్ అంటే అదండి అని వాడు చెప్తాడు. అవునండి, నేను ఎప్పుడు ఈ పల్లెల్లో ఉండడం, ఎప్పుడు ఈ పొలం పని చేసుకోవడం అయిపోతుంది నాకని వీడు ఫీల్ అవుతుంది. అంటే అదొక డిఫరెంట్ వరల్డ్ అది అంటే వాడు ఎలా అయితే చెప్తాడో అలా దేవా కింగ్డమ్ తోటి పనిచేయడం అనేది ఒక డిఫరెంట్ వరల్డ్. అది దానికి మనం సాధన చేసుకోగలుగుతున్నాం. అంటే మన ఈగోకి ఎప్పుడైతే లింక్ అయిపోతాం అప్పుడు దేవతలు మనతోటి లింక్ అయిపోయి వాళ్ళు మన ద్వారా అలా పనిచేస్తుంటారు. అది అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్లో. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళతామో అప్పుడు వాడు కనబడితే వాడు ఇది చేసేద్దాం అన్నటువంటిది ఉంటుంది. వాళ్ళతో మనం కలిసి మనం పని చేయడం అనేటువంటిది ఉంటుంది భూమి మీద. Second point says, many very highly developed souls will come in who are at present hindered by the low rate of vibration and consequent heaviness of color of the majority of the human race. There are in the heaven world and on the causal level some great and to you incomprehensible units of the fourth creative hierarchy awaiting opportunity of expression, just as some of you awaited a period in the Atlantean race before taking incarnation on this planet. సో ఈ రకంగా ఎంతోమంది హయ్యర్ ప్లేన్స్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ప్లేన్ గురించి. ఎందుకంటే మనం అట్లాంటియన్లో మనం ఉన్నప్పుడు అంటే ఈ దేహం మనకు వచ్చింది ఏదో క్యాజువల్గా మనం ఏదో ఇక్కడ పుట్టేసాం, ఈ గ్రంథం మనం చదువుకుంటున్నాం, ఇదంతా మనం ఇక్కడ చేయాలి, ఇదంతా ఇదేదో క్యాజువల్గా అనుకోకండి అస్సలు. ఎన్నో జన్మలుగాను ఎంతో మనందరము కూడా మనం ఇది మనకు కావాలి, ఇది మనం తెలుసుకోవాలనేటువంటిది మనం ఎంతో తపస్సు చేసుకుంటే ఈ రోజున మనందరం ఇక్కడ కూర్చొని చదువుకోగలుగుతాం. ఇది మనకు ఒక రకంగా ఈగోయిక్గా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. అది ఈగోయిక్గా వెళ్లకుండా ఉన్నంతసేపు మనకు అది ఏదో క్యాజువల్గా మనం లింకప్ అయ్యాం అన్నటువంటిదిగా తెలుస్తుంది. క్యాజువల్గా ఎప్పుడు ఏది జరగదు, బాగా తెలుసుకోండి. క్యాజువల్గా ఉండదు. క్యాజువల్గా ఉన్నటువంటి వాడు క్లాస్కి రాలేడు. వాడు సినిమా టికెట్ దొరకకపోతే వచ్చి కూర్చునేటువంటి వాళ్ళకి కాదు నేను చెప్పేది అంటారు మాస్టర్ గారు పతంజలి. సినిమా టికెట్ దొరక వచ్చి కూర్చుంటే వాళ్ళందరికీ చెప్పడానికి కాదు నేను ఉన్నదంటారు ఆయన. ఇంకా క్యాజువల్గా వచ్చేవాడు ఎవడు రాలేడు. ఒక క్లాస్కి వస్తాడు, 2 క్లాస్ కూడా మానేస్తాడు, వాడు అటెండ్ అవ్వలేడు. వాడు కానీ క్యాజువల్గా ఉండడం అనేటువంటిది లైఫ్లో ఎన్నో జన్మల నుంచి ఎంతో మనం తెలుసుకుందాం, ఏదో ఒక గురు సాధన ఇవన్నీ మనం చేసుకుంటున్నటువంటి వాడు మాత్రమే ఇలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాడు. అందు గురించి వాళ్ళు ఏమంటున్నారంటే బై లో రేట్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ కాన్సిక్వెంట్ హెవీనెస్ ఆఫ్ కలర్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ది హ్యూమన్ రేస్. వీళ్ళందరూ అలా ఉన్నారు. దెర్ ఆర్ ఇన్ ద హెవెన్ వరల్డ్ అండ్ ఆన్ ది కాజల్ లెవెల్. హెవెన్ వరల్డ్లో కొందరు దేవతలు వాళ్ళు నెక్స్ట్ ప్లేన్కి వాళ్ళు అప్లిఫ్ట్ అవడానికి వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక ప్లేన్లో మనకి అది పూర్తిగా పూర్ణత్వం రాందే నెక్స్ట్ ప్లేన్లోకి మనం వెళ్ళాలి. దాన్ని కూడా మనం వెయిట్ చేయంటాడు వాడు. వెయిట్ అంటే మనని ఎంతగా వెయిట్ చేస్తే దాని మీద మనకు అంత శ్రద్ధ పెరుగుతుంది. ఇలా రాగానే తిరుమలలోకి వెళ్ళిపోయేటట్టుగా గేట్ తీసుంది అనుకోండి, వాడికి దేవుడి మీద అంత ఏముంటుంది, ఏముందంటే వెళ్ళిపోవచ్చు. కాకుండా వీడిని ఏదో ఆ రూమ్లో పెడతారు, ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు, ఇంతసేపు చేసేటికి అప్పుడు వాడు దేవుడికి వస్తున్నాను రా పదండి ఇక్కడి నుంచి వాడు దండాలు పెట్టుకుంటూ వాడు అరుచుకుంటూ వాడు పోతుంటాడు. అదే జస్ట్ వాకిన్గా అయిపోయింది అనుకోండి గుడి, వీడు ఏముంది, వీడికి ఏం పెద్ద ఇది ఉండదు. గోవిందని ఒకసారి కూడా అన్నాడు. వీడికి 5-6 గంటలు వాడిని లైన్లో పెట్టి అలా చేస్తే వీడు అక్కడి నుంచి వాడు గోవింద 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 అనుకుంటూ వాడు దర్శనంకి వెళ్తాడు. అలా వీడు కూడా కొంత వీళ్ళందరూ కూడా హైరార్కీస్ కూడా కొంత వెయిటింగ్ అంటుంది. Human race, there are in the heaven world and on the causal level some great and to you incomprehensible unit of the fourth creative hierarchy. Incomprehensible units of the fourth creative hierarchy. అంటే మన యొక్క హ్యూమన్ కింగ్డమ్కి హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అవైటింగ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడు వస్తే వీళ్ళందరికీ ఇది చెప్దాం అది చెప్దాం వాళ్ళు పాపం వెయిట్ చేస్తుంటారు. మహానుభావుడు దగ్గరికి వస్తే కూర్చోబెట్టి చెప్దాం అన్నట్టు దే వెయిట్ ఫర్ ఆపర్చునిటీ టు టీచ్ అండ్ ఆల్. అదంతా ప్రాబ్లం.
Awaited. Expression, hierarchy awaiting expression. Just as some of you awaited a period in the Atlantean race before taking incarnation on this planet, when the rate of the vibration of a larger percentage of the race has reached a certain measure, and when the color aspect of the coordinated auras of the groups is of a certain tone, they will return and bring to the earth much of value past your realization. సో మచ్ ఆఫ్ వాల్యూ పాస్ట్ యువర్ రియలైజేషన్ అంటే మీరు ఎంతగా ఇదవుతుంటారో దాన్ని అందించడానికి ఆ సమయం అన్నటువంటిది ఏదైతే అంటామో ఆ సమయాన్ని ఇక్కడ అంటున్నారంటే కలర్ అండ్ టోన్ అంటున్నారు దాన్ని. సో వెయిటింగ్లో ఆ కలర్ అండ్ టోన్ రెండుది వస్తుంది. అప్పుడు వాళ్ళు టీచ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు అక్కడ టీచింగ్స్ అందుకుందామని వీడికి ఉద్దేశం ఉంది, కానీ ఆ కలర్ అండ్ టోన్ వచ్చినప్పుడే వీడికి వాళ్ళు చెప్పినది వీడికి అర్థం అవుతుంది. ఈ లింకప్ అవ్వాలి కదా, వీడికి ఇదొక ట్రంకాలని బుక్ చేసేవాళ్ళు. వీడికి ఫోన్ చేయాలని వాడికి ఫోన్ ఎత్తడానికి వాడు రెడీగా ఉన్నాడు, కానీ ఈ లింకప్ అవ్వడానికి దట్ ఈస్ కాల్డ్ ది కలర్ అండ్ టోన్. అది ఏర్పడినప్పుడు వాడికి లింకప్ అయి వీళ్ళు వాళ్ళకి చెప్పగలగటం, వాళ్ళు రిసీవ్ చేసుకోగలగటం, ఇదంతా జరుగుతుంది. Third point, another interesting point upon which we have not time to dwell is that the rhythm effect on even the two kingdoms beneath the human will be objectively demonstrable. It was no idle boast of the prophet of Israel when he said, "The leopard shall lie down with the lamb." ఏంటి, మనకన్నా కింద ఉన్నటువంటి కింగ్డమ్స్ అవి కూడా ఈ టీచింగ్స్ అందుకుంటూ ఉంటాయి. బాగా తెలుసుకోండి. ఇవి జంతువులు వాళ్ళకి మనం చెప్పేది ఏం అర్థం అవుతుంది, ఇలా ఎప్పుడు భావించకండి. ప్లాంట్స్, మనకన్నా లోవర్ కింగ్డమ్లో ఉన్నటువంటి ప్లాంట్స్, యానిమల్స్. సో వాటిని మనం చాలా, అవి కూడా మన లెక్చర్స్ వింటున్నాయి అనుకోవాలి. అవి కూడా మనం చదివేటువంటి విష్ణుసహస్రనామం వీటి చేత అవన్నీ కూడా ప్రభావితం అవుతుంటాయి. దీని గురించి మనకు చెప్తారు కదా, కొండ మీద మొలిచేటువంటి ప్రతి మొక్క కూడా అది స్వామివారి యొక్క భక్తుడే. అవన్నీ కూడా దాన్ని గోవ్రజములో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా శ్రీకృష్ణుడి యొక్క ఇది పొందడానికి అవన్నీ అక్కడ ఇలా పుట్టేశాయని చెప్తారు. సో అలా మనం చేసుకునేటువంటి శబ్దములు ఇవన్నీ మన విశ్వాసనం కానీ లలితదర్శనం కానీ ఇవన్నీ చదువుతుంటే అక్కడ ఉండేటువంటి చెట్లు, చేమలు, జంతువులు ఇవన్నీ కూడా వాటి చేత ప్రభావితం అవుతుంటాయి. ఇవన్నీ వాటికి కూడా ఇవన్నీ రీచ్ అవుతుంటాయని చెప్తున్నాను. ద leopard shall lie down with the lamb అంటారు. అంటే ఒక పులిను ఒక జింక రెండూ కలిసి ఒకటేసారి నీరు త్రాగుట. అది ఎక్కడ జరుగుతుందంటే మనకు చక్కగా రామాయణంలో చెప్తారు. అలాగే మాస్టర్ గారు పాగల్పాటి గురువు గారి గురించి చెప్తూ ఆయన చెప్తారు ఆ పాయింట్. సో ఇద్దరు రెండు కలిసి ఒకటేసారి నీళ్లు తాగుతాయి. అంటే వీటిలో ఎంత ఇది వస్తే ఆ రెండు కలిసి ఒకటేసారి నీళ్లు తాగుతాయి. అంటే నిజంగా ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. ఆ వాళ్ళు అలాంటి మహానుభావులు ఉండేటువంటి ప్రదేశంలో ఇద్దరు కలిసి అలా ఫ్రెండ్స్గా తిరుగుతాయి. The desert shall blossom like a rose. It will be brought about by the domination of certain vibration and the bringing in of certain colors, veiling certain virtues or influences. అంటే కొన్ని కలర్స్ అక్కడ ప్రభావితంగా ఉంటుంటే మిగిలిన డామినేట్ చేసేస్తుంది. అంటే వీడి యొక్క లోవర్ మైండ్ అక్కడ పనిచేయదు. జంతువులకు ఉండేటువంటి లోవర్ మైండ్ డామినేట్ అయిపోబడింది అక్కడ. సో అలాగే మనం చేసేటువంటి జ్ఞాన తపస్సులు వీటి చేత లోవర్ మైండ్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా డామినేట్ అయిపోబడి ఒక హయ్యర్ ప్లేన్లో వీళ్ళందరూ కూడా లింకప్ అవ్వగలగడం అనేటువంటి సిద్ధం పడుతుంది. దీని నుంచి ఆ విధంగా మనం చేస్తున్నాడు అనేటువంటి చాలా అవసరం. దీని మీద ఫర్దర్ కంటిన్యూషన్ రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.